దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మరో తరుణము మీ అందరికీ ఒక ఉదయకాలపు దైవిక శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. కృపగల దేవుడు మనలను మన కుటుంబాలను తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరిశుద్ధుడా మా తండ్రి శివాధిపతి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మరో తరుణము ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. దేవా, నీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడమని, అయా దినదినము మీరు మాకు అనుగ్రహిస్తున్నా నీ యొక్క నూతన కృపను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నీ సహాయం మాకు దయచేయమని, నీ వాక్యాన్ని, నీ ప్రత్యక్షను మీరు మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మరొక తరుణం మీ అందరినీ కూడా ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థన సమయానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. చూడండి, మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచన భాగంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆకాశములో నుండి వినబడిన ఒక శబ్దము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చదువుకొని ఉన్నాం. ఆ శబ్దము ఏమనగా, మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తండ్రి అయిన దేవుడు మొదటగా ప్రప్రథంగా ఆయన పలికిన మాట మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా తన యొక్క సువార్తను ప్రారంభించలేదు. ఆయన అద్భుతాలేమీ చేయలేదు, స్వస్థ కార్యాలేమీ ఇంకా ఆయన ఏమి జరిగించలేదు. ఏమండి, అంతవరకు 30 సంవత్సరాలుగా శారీరక తల్లిదండ్రులుగా ఏర్పాటు చేయబడిన యోసేపు మరియల వారి కుటుంబాన్ని ప్రేమించి వారి యొక్క వృత్తిని ఆయన కొనసాగించిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక కార్పెంటర్గా ఉండి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన అరణ్యంలో బాప్తిసం ఇచ్చు యోహాను యొద్దకు వచ్చి ఆ నీటి బాప్తిస్వాన్ని యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చెను. ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము వినబడినట్లుగా మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొద్ద ఏమండి, మన జీవితం కూడా దేవుని యొద్ద ఆమోదం పొందే విధముగా మన జీవితాలు కూడా ఉండవలసినవి ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే బాప్తిసం పొందాడో వెంటనే తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తెలియచేసిన వాడుగా ఉన్నాడో, అంటే దేవుని యొక్క ఉద్దేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి రావడానికి, జన్మించడానికి తన యొక్క సంకల్పాన్ని గ్రహించి నీతి యావత్తు ఇలాగా జరుగు నిమిత్తము ఒక మాదిరిని
ఆయన కనపరిచి నీటి బాప్తిస్వాన్ని ఎప్పుడైతే ఆయన పొందినవాడుగా ఉన్నాడో వెంటనే తండ్రి అయిన దేవుని వద్ద నుంచి ఒక ఆమోదము, ఒక సూచన అనేది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి పంపబడినట్లుగా మనకి లేఖన భాగంలో కనబడుతూ ఉంది. చూడండి, ఆయన అన్నాడు కదా, ఈయనేనా ప్రియమైన కుమారుడు. అవును, మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మనము ఆయనకు ప్రియమైన కుమార్తెలుగా మార్చబడాలంటే ఆయనకు మనము ఏమి ఆయన కొరకు చేసినా చేయకపోయినా కానీ మనము దేవునికి ప్రియమైన వారమే. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా తన యొక్క సువార్త యాత్రను, ప్రయాణాన్ని ఇంకా కొనసాగించలేదు. ఆయన కేవలము వచ్చి నీతి యావత్తు అంటే ఒక మాదిరిని కనపరచడానికి ఆయనకు బాప్తిసము అవసరం లేదు. కానీ ఆయన మానవుడిగా శరీర రూపాన్ని వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సకల మానవ కోటికి ఆయన ఏమని చెబుతున్నారంటే, మీరందరూ కూడా నమ్మి పాప క్షమాపణ పొంది నీటి బాప్తిస్మ అనుభవంలోనికి మనం ఎప్పుడైతే మనము మార్చబడేవారుగా ఉండాలని ఒక మాదిరినైనా కనపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన ఇంకా ప్రయాణాన్ని కొనసాగించలేదు, మృతులను లేపలేదు, పెద్ద పెద్ద అద్భుతాలు ఏమీ చేయలేదు, 5,000 మందికి రొట్టెలను ఏమీ పంచిపెట్టలేదు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. మనం అనుకుంటాం, మనం ఎక్కువగా ప్రార్థన చేస్తేనో, మనం ఎక్కువగా వాక్యం చదివితేనో, ఎక్కువగా దేవునికి సేవ చేస్తేనే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడేమో అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇవన్నీ చేయాలి. అయితే చేయకపోయినా కానీ, మనం ఎలాగున్నా కానీ, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, మనం ఆరాధిస్తున్న మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులు అన్నాడు ఒక కవి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ చివరికి తన శరీరంలోని చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించిన ప్రేమ. మనం ఇంకను మన అవిధేయతలు, మన అపరాధాలలో విరోధంగా జీవిస్తున్నప్పటికీ తన ఎవరి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించిన ప్రేమ, మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క నిత్యమైన అది అగాపే ప్రేమ. కాబట్టి ఇక్కడ తండ్రి ఏమంటున్నాడు, ఈయన ప్రియమైన కుమారుడు. అవును, దేవుని ప్రేమను సంపాదించడానికి మనము పాత్రులము. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇంకా ఆయన మాటకు విని, ఆయన మాటకు మనం లోబడితే, ఆయన చిత్తానుసారంగా ఇంకా మనము జీవించే వ్యక్తులుగా మన జీవితంలో కూడా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నేను నా ఎడల నువ్వు కలిగి ఉన్న నీ ప్రణాళికను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను కూడా ప్రభువా ముందుకు వస్తాను, నన్ను కూడా నీవు నడిపించు అని ప్రభువు కానీ మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఇంకా మనము దేవునికి బహుప్రియమైన వారంగా, దానియేలు నీవు బహుప్రియుడవు అని ఎలాగైతే దానియేలు సాక్ష్యాన్ని పొందాడో, మనము కూడా మన జీవితాన్ని కూడా దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి సమర్పించుకొని ముందుకు వచ్చినట్లయితే ఇంకా కూడా దేవుడు మన యందు మనలను ప్రియమైన కుమారులుగా ఆయన ఎంచే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈయన ప్రపంచానికి ఒక పరిచయం చేస్తూ ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ దేవుడే ఒకసారి ఆకాశం నుంచి తెరవబడి ఒక పెద్ద స్వరంతో, నేనే నిజమైన దేవుణ్ణి, నన్ను అందరూ మీరు ఆరాధించవచ్చు కదా అని చెప్పేసి ఒక స్వరంతో దేవుడే మాట్లాడితే సరిపోతుంది కదా, మనుషులందరూ కూడా తమ జీవితాలలో మార్చుకుంటారు కదా, ఇన్ని మతాలు ఉండవు కదా భూమి మీద అని ఇప్పుడన్నా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే ఇది దేవుడు మనిషికి ఒక స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మనిషి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. మనిషి తన మట్టుకు తానుగా, తన చిత్తాను అంటే తన ఇష్టపూర్వకంగా ప్రభువుని వేడుకోవాలని, ప్రభువుని వెతికే వ్యక్తిగా ఉండాలని,
ఏమండి ప్రభుని పరిశీలనగా రుచి చూసి తెలుసుకొని నమ్మి ఆయన మార్గాల్లో నడవాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ, సంకల్పం అయి ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఈయనే అంటే ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమని? ఈయనే. ఈయనే అంటే అర్థం ఏంటి? మీరు ఎదురు చూస్తున్న రక్షకుడు ఈయనే. ఇప్పుడు మనకు ఏ సమయంలో అన్ని వేళలా అన్నిటికీ సరిపోయిన వాడు ఆయనే. ఆయన మన బలహీనతల్లో సరిపోయినవాడు. ఏమండి? మన భారాన్ని వహించిన వాడు. అన్ని విషయాలు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆయన మనకు సరిపోయిన దేవుడు. ఇట్లాగే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తండ్రి ఏమన్నాడు? ఈయనే నా ప్రియమైన కుమారుడు. అంటే పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన వ్యక్తి ఈయనే. ప్రపంచానికి రక్షణను తీసుకుని రాబోతున్న వ్యక్తి ఈయనే. నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చే వ్యక్తి ఈయనే. మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే వ్యక్తి ఈయనే. పాపక్షమాపణ అనుగ్రహించే వ్యక్తి ఈయనే. మనం వెళుతున్న ప్రతి సమస్యలో ఏమండి, ప్రతి పరిస్థితుల్లో కూడా మనకి బలమును, సత్తువును, ఏమండి, నిరీక్షణను, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే వ్యక్తి ఏమండి ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు. కానీ అది మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారే అన్న విషయాన్ని మనము మరువని వారముగా ఉండాలి. ఇక్కడ ఆయన చూసుకున్నట్లయితే యేసుకు ఉన్న గుర్తింపు ఏంటంటే ఈయన కుమారుడుగా ఎంచబడ్డాడు. ఇదిగో ఏమండి మీకు ఒక కుమారుడు అనుగ్రహించబడను అని యెషయా గ్రంథంలో ఎలాగైతే దేవుని యొక్క ప్రవచన వాక్కు తెలియచేయబడిందో, అవును ఆయన కుమారుడు. ఆయన ఎక్కడ కుమారుడుగా ఎంచబడ్డాడు అని చూసుకున్నట్లయితే ఆయన కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించిన దినాలలో చాలామంది ఆయనను అనేకమైన ప్రశ్నలు అడిగారు. నువ్వెవరువయ్యా? ఎవరు? నీకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? నువ్వు నిజంగా క్రీస్తువా అని అన్నప్పుడు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడును. యేసు యొక్క గుర్తింపు ఆయన పరిస్థితులపై ఆధారపడలేదు, కానీ ఆయన అన్ని వేళలా కూడా తనను దైవికమైన కుమారుడుగా ఆయన కనపరుచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆయన బెత్లెహేములో కుమారుడుగా ఉన్నాడు, నజరేతులో కుమారుడుగా ఉన్నాడు, ఏమండి సిలువపై కూడా కుమారుడుగా ఉన్నాడు, సమాధిలో కూడా కుమారుడే, పునరుద్ధానుడిలో కూడా కుమారుడుగా ఆయన పునరుద్ధానంగా ఆయన లేచిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగంలో నుంచి మనం చూసుకున్నట్లయితే మనము మన యొద్ద నుంచి దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నాడు, మనము ఎప్పుడు దేవునికి మనము ప్రియమైన వారముగా, దేవుని మనము ఆనందింపచేసే వారముగా ఉంటామో అని కానీ మనము కానీ లేఖన భాగాన్ని మనము కానీ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు 30 సంవత్సరాలు ఏమండి తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మరణము వరకు, అది సిలువ మరణం వరకు విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. బాప్తీసం తీసుకోవటం కూడా దేవుని యొక్క విధేయతే. యోహాను వద్దు అన్నా కానీ ఇప్పటికి కానిమ్ము, ఏమండి నీతి యావత్తు ఇలాగూ జరుగు నిమిత్తము జరగవలసి ఉన్నది, నెరవేర్చవలసి ఉన్నదని చెప్పిన వాడుగా ఉన్నాడు. అంటే మనము కూడా దేవునికి మనము సంపూర్ణమైన విధేయతను మనము కనపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ యొక్క విషయంలో తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడిన వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నట్లుగా మనకి లేఖన భాగంలో కనబడతా ఉంది. అయితే చూడండి, దేవుడు మనల్ని ఏ విషయంలో మన యందు దేవుడు ఆనందించే వ్యక్తిగా ఉంటాడు. ఏమండి ఎప్పుడు దేవునికి మనము ప్రియమైన వ్యక్తులుగా, ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన వారిగా మనము మార్చబడే వ్యక్తులుగా ఉంటామని కానీ మనము కానీ చూసుకున్నట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని తెలియచేస్తూ ఉందంటే, ఏమండి ఆయనను అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించబడెను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తిగా ఉన్నాడో, బాప్తీసం పొందిన వెంటనే ఆకాశం నుంచి ఏమని వచ్చిందంటే స్వరము, ఇదిగో ఈయన
ప్రియమైన కుమారుడు. అవును, మనం అందరము దేవునికి ప్రియమైన వారమే. కానీ ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచి ఆయన పిల్లలు అవటానికి బాప్తిస్వం పొంది ఆయనకు కుమార్తెలుగా జీవించడానికి ఎప్పుడైతే మన జీవితాన్ని మనం దేవునికి సమర్పిస్తామో అప్పుడు మనము దేవునికి నిజమైన ప్రియమైన పిల్లలుగా కుమార్తెలుగా మనము ఎంచబడే వారంగా ఉంటాం. బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మంది దేవునికి ప్రియమైన వారుగా కనబడతా ఉన్నారు. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచిన వాడుగా ఉన్నాడు. అతడు కొనుపోబడక ముందు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను అన్నమాట మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడతా ఉంది. అంటే దేవుడు చేత ప్రేమించబడిన వ్యక్తిగా హానోకు కలిగి ఉన్నాడు. హానోకు దేవునితో నడిచాడు. అలాగే నోవాహు నీతిమంతుడిగా జీవించిన వాడుగా ఉన్నాడు. తన తరములో నిందారహితముగా ఉండటమే కాకుండా లోకమంతా కూడా చెడిపోయినప్పుడు దేవుడు నోవాహు యందు ఆనందించిన వ్యక్తిగా, నోవాహును చూసిన వ్యక్తిగా మనకు లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు. ప్రభు కొరకు తన యొక్క జీవితాన్ని, స్వజనులను తన ప్రాంతాన్ని, తల్లిని, తండ్రిని విడిచిపెట్టి ప్రభు యొక్క మాటను బట్టి ముందుకు నడిచిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్నేహితుడని పిలువబడిన వాడిగా మనకు అబ్రహాము కనబడతా ఉన్నాడు. అంటే చివరికి దేవుడు అడిగినప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా వెనకడుగు వేయలేని వ్యక్తిగా అబ్రహాము జీవించిన వాడిగా మనకి లేఖన భాగంలో కనబడతా ఉంది. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. అలాగే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. అతడు హెబ్రీ అపోస్తల కార్యం 13:22 ఇదిగో నా హృదయానుసారుడైన మనుషుడైన దావీదుని నేను కనుగొంటిని. ఎట్లాగా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చడంటే ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడి దేవుని యొక్క విచారణ చేసి దేవుడిని స్తుతించేవాడు. అది సంతోషమైన, దుఃఖమైన, శ్రమైన, శోధన అని ఏదైనా కానీ ప్రభుపైన ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు. అంత మాత్రమే కాదు, తన ద్వారా జరిగిన యొక్క పొరపాటును గ్రహించినప్పుడు తన మట్టు తానుగా ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రవక్త హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు అని క్షమాపణ అడిగిన వ్యక్తిగా దావీదు కనబడతా ఉన్నాడు. ఇట్లా అనేక విషయాలు మనం చూసుకోవచ్చు. దానియేలు దేవునికి బహు ప్రియమైన వాడుగా కనబడతా ఉన్నాడు. దానియేలు శత్రు రాజ్యంలో ఉన్నాడు. బబులోని యొక్క నెబుకద్నెజరు యొక్క రాజ్యంలో ఉన్నాడు. అయినా కానీ తన నీతిని, తన భక్తిని, తన యథార్థతను విడవలేదు. అంటే పరిస్థితులను బట్టి, ప్రాంతాన్ని బట్టి మన భక్తి, మన ప్రవర్తన, మన మాట తీరు మారకూడదు. ఆయన యథార్థంగా జీవించాడు. ఆహారం విషయంలో కూడా తమ పవిత్రతను కోల్పోకూడదని చక్కటి నిర్ణయాన్ని తీసుకున్న వారుగా ఉన్నాడు. ఇదిగో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరైనా కానీ 30 దినాలు రాజు కాకుండా వేరొక దేవునికి కానీ ప్రార్థించినట్లయితే వారు మరణానికి పాత్రులంటే మేము మా దేవునికి ప్రార్థించడం మానము అని యెరూషలేము తలుపులు తెరిచి దానియేలు మోకరించి ప్రార్థించిన వాడిగా లేఖనాలు కనబడతా ఉన్నాడు. కాబట్టి దానియేలు దేవునికి బహు ప్రియమైన వాడిగా ఎంచబడినట్టుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుతో నడుద్దాం. ప్రభుతో నడిచే అనుభవాన్ని కలిగి ఉందాం. హానోకు వలె నోవాహు వలె నీతి కలిగి తరమంతా చెడిపోవచ్చు, పరిస్థితులని ఎలాగ ఉండవచ్చు, అనేక విధాలుగా తమ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండవచ్చు. కానీ మనం మాత్రము దేవుని చిత్తానికి నీతి కలిగి దేవుని యొద్ద నీతిని పొందుకునేవారుగా ప్రభువుని నమ్మటమే నీతి. ఆయన రక్తంలో కరగబడటమే మనం నీతిమంతులుగా మార్చబడతాం. కానీ మన జీవన శైలిలో మనం ఎట్లా ఉండాలంటే లోకమంతా ఎలాగ ఉన్నా కానీ మనం ఆరాధిస్తున్న దేవుని యందు మనం కనపరవలసిన నీతిని మనము మరువని వారముగా ఉండాలి. దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే వారముగా అబ్రహాము వలె తన ఒక్కగానొక కుమారుడు అని ఇవ్వటానికి కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వచ్చిన వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవుడే అబ్రహాముని తక్కువ వాడిగా చేయలేదు. విశ్వాసులకు తండ్రిగా మార్చిన వాడిగా మనకు లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. యోబు వంటి యథార్థవంతుడు భూమి మీద లేడు అనే లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనము యథార్థవంతులుగా నీతిని కలిగి ప్రభుతో నడిచి
ఏమండి మన తరములో మనము కనపరచవలసిన నీతిని యథార్థతను విడువకుండా ప్రభు మార్గంలో మనము కానీ నడిచినట్లయితే ఈ లోకంలో మనుషుల దృష్టికి మనం ఎలాగైనా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి మనము ప్రియమైన వారేముగా ఏమండి మనము కనబడే వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. అయితే దేవుడు ఎవరి యందు సంతోషించే వ్యక్తిగా ఉంటాడు అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, కీర్తనలు 147వ సంకీర్తన 11వ వచనము ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి యందు దేవుడు ఆనందించే దేవుడు అని చెప్పేసి కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, ప్రతి విషయంలో కూడా నీ సహాయం నాకు కావాలి ప్రభువా, నీ కృప కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నేను నీ కృప యందే నేను ఆనందించే వ్యక్తిగా ఉన్నాను అని ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మనము కానీ ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మనము దేవుని మనము సంతోషపరిచే వ్యక్తులుగా మనం ఉంటామని చెప్పేసి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే యథార్థవర్తనులు, యథార్థ ప్రవర్తన ఆయనకి ఆనందకరము అని మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. అంటే యథార్థంగా నీతిగా నడుచుకునే వారు దేవునిని సంతోషపరిచే వ్యక్తులు అని చెప్పేసి మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పకనే చెప్తా ఉన్నాడు. కాబట్టి యథార్థతను ఏమండి నీతిగా నడుచుకున్న వారు దేవుని సంతోషపరిచే వ్యక్తులు. మూడవదిగా చూసుకున్నట్లయితే విశ్వాసము కలిగిన వారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితము విశ్వాసంతో ముందుకు నడిచే జీవితంగా ఉండాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అన్న ఒక మాట చేత ఈనాడు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా స్థాపించబడ్డాయి. దానికి మూలము మార్టిన్ లూథర్ గారు. ఆయన ఆ మాటను నమ్మాడు. నీతిమంతుడు కేవలం ఏంటంట క్రియల మూలముగా కాదు, కానీ మన దేవుడు ఏమండి మన దేవుడు దేవుని యందు పిల్లలు విశ్వాసం మూలముగా వారు జీవించేవారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ముందుకు ఎందరైతే నడుస్తారో వారు దేవుని యొక్క పిల్లలు, కుమార్తెలుగా మార్చబడతారు. అయితే ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి మన జీవితంలో విశ్వాసాన్ని కలిగిన వారముగా ఉండాలి. అది ఎంత విశ్వాసం ఉండవచ్చు, ఆవగించేంత విశ్వాసం ఉన్నా కానీ ఏమండి ఈ కొండను నీవు లేచి పక్కన పడమంటే పక్కన పడును పెళ్ళగించనని లేఖన భాగులు తెలియచేస్తూ ఉన్నాయి. ఇది ఒక క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పునాది. క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటానికి ఎప్పుడు కూడా ఏమండి కొండల లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, కదిలించలేని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఏముందంటే ద లైఫ్ బిట్వీన్ ద స్ట్రగుల్ ఆఫ్ ద మాస్టర్ సీడ్ అండ్ ఏమండి మౌంటైన్స్. అంటే మాస్టర్ సీడ్ అనగా విశ్వాసము, ఆవగింజ. ఆవగింజంత విశ్వాసం ఉంటే మన జీవితంలో మనకు ఎదురైన కొండల వంటి ఏమంటే మనం కదిలించలేని ఎటువంటి పరిస్థితినైనా కానీ పెకిలించి వేసేది, విడిపించేది ఏదంటే ఆవగింజంత విశ్వాసమే. కాబట్టి ఇక్కడ హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమని తెలియచేస్తూ ఉందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసమందు వీరులుగా ఉందాం. విశ్వాసమందు ఏమండి నాటబడిన వారు విశ్వాసంతో ముందుకు నడిచే వ్యక్తులుగా, ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉందాం. ఇంకా వినుట ఏమండి బలులు విధేయులైన కుమారులు. అంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని యొక్క మాటను అంగీకరిద్దాం, మాట ప్రకారము జీవించే వ్యక్తులుగా ఉందాం. విరిగిన హృదయాన్ని మన దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. ఏమండి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. కాబట్టి ప్రభువును సంతోషపరిచే వ్యక్తులుగా ఉందాం. ప్రభుకి ప్రియమైన కుమారుగా, కుమార్తెలుగా మార్చబడదాం. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. నమ్మి నీటి బాప్తిస్వం ద్వారా, పాప క్షమాపణ ద్వారా ప్రభువా నేను నీకు ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా